బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల సభతో ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక స్పీడ్ ను పెంచినట్టు తెలుస్తుంది. సో వరుసగా ఏదైతే సభల మీద సభలు పెడుతున్నట్టు తెలుస్తుంది. సో దీంతో పాటు ఏదైతే మే 6వ తారీఖున వరంగల్లో సభ జరగబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి వరంగల్ సంబంధించిన వెంకటరత్నం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వెంకటరత్నం, అంటే ప్రధానంగా ఏం జరుగుతుంది వరంగల్కి సంబంధించి? కేసీఆర్ బహిరంగ సభ కూడా జరిగిపోతున్నట్టు తెలుస్తుంది. సో సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంది? శ్రీశైలం ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ గతంలో జరిగినటువంటి పాలనకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలనకు స్పష్టంగా తేడాను వివరించాలన్నటువంటి ఒక సంకల్పంలో ఉంది. అందులో భాగంగానే వరంగల్లో ఈ నెల 6వ తారీఖున ఇక్కడ ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ బహిరంగ సభ కూడా గత 2023 మే 6వ తేదీన వరంగల్లో కొన్ని డిక్లరేషన్స్ ఇచ్చారు రైతులకు సంబంధించి. అలాగే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూములకు సంబంధించి, ఇక్కడ దేవాదాయ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని రకాల హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని డిక్లరేషన్ జరిగింది. మళ్ళీ అదే రోజు అంటే మే 6వ తేదీన కూడా వరంగల్లోనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ తను గతంలో చేసినటువంటి విధానాలకు, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానిపై కూడా కొంత తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు దాని మీదే దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎట్లాంటి హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు, అలాగే వరంగల్ కొన్ని డిక్లరేషన్ ఇచ్చారు, ఇక్కడ కూడా అమలు చేయలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగానే ఒక సన్నాహక సమావేశం కూడా జరగబోతుంది. అయితే ఈ సమావేశం నిర్వహించడానికన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను కూడా బీఆర్ఎస్ నేతలు కలిసి ఆ మీటింగ్ కోసం ఒక సమావేశాన్ని కూడా, అంటే ఒక పర్మిషన్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వ స్థలాల్లో ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి అధికారులు తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా దీనిపై చాలా సీరియస్ గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదు అన్నటువంటి విషయాలుగా చాలా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ తలపెట్టినటువంటి బహిరంగ సభ కూడా వరంగల్ నుండే మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, అలాగే రుణమాఫీ కూడా సగం మందికే ఇచ్చిందని, రైతు భరోసా కూడా అసంపూర్తిగా అమలైందని, అలాగే ధాన్యం కొనుగోళ్లలో కూడా సక్రమంగా జరగడం లేదని, సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడం లేదని, అలాగే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వరంగల్ సభ ద్వారానే మళ్ళీ ఎక్స్పోజ్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అయితే బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, అలాగే మైనార్టీ డిక్లరేషన్, అలాగే యువజన డిక్లరేషన్ తో పాటు అన్నింటిలో ఉన్నటువంటి లోపాలు, అంటే చెప్పిన దానికి అసలు ఇంప్లిమెంటేషన్ కు ఏమాత్రం పొంతం లేదన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పాలనను ఎండగట్టేటువంటి ప్రయత్నంలో కృతకృత్యులు అయినట్టుగా మనకు వీరి ఆలోచన బట్టే తెలుస్తుంది. అయితే ఈ అమల్లో ఉన్నటువంటి సర్కారు వైఫల్యాలను కూడా ఎక్కడెక్కడైతే డిక్లరేషన్ ఇచ్చారో అదే చోట ఎండగట్టాలన్నటువంటి నిర్ణయానికి కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్యంగా ఉండి మార్గనిర్దేశం చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ రైతుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, అలాగే ఈ 6 గ్యారెంటీలలో లబ్ధి పొందినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏకం చేసి ఇక్కడ మళ్ళీ ఒక తిరుగుబాటు ఎగురవేయాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సమస్యను బట్టి అవసరమైతే రాజకీయ పార్టీగా ఉంటుంది, లేకపోతే ఉద్యమంగా కూడా ఉద్యమ పార్టీగా కూడా తమ పరిస్థితులను మార్చుకుంటున్నటువంటి విషయాలను కూడా స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రైతు డిక్లరేషన్ కూడా రాహుల్ గాంధీ సమక్షంలోనే వరంగల్లోనే జరిగింది. ఇక్కడ 2023 మే 6వ తేదీన యువజన డిక్లరేషన్ ను చేయడంతో పాటు సరూనగర్ స్టేడియంలో 2023 మే 8వ తేదీన ప్రియాంక గాంధీ సమక్షంలో కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను, అలాగే మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేవెళ్లలో కూడా 2023 ఆగస్టు 26న మైనార్టీ డిక్లరేషన్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే 2023 నవంబర్ 9వ తేదీన హైదరాబాద్ లో బీసీ డిక్లరేషన్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో కూడా 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో కాంగ్రెస్ ఆవిష్కరించింది. అయితే ఇవన్నిటిని దృష్టికొని ఇదే వేదికల వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డిక్లరేషన్ లోని వైఫల్యాలను, అలాగే ఇచ్చినటువంటి హామీలను అటకెక్కించిందన్న ఒక విమర్శల్ని కూడా ఇక్కడ ఎక్కుపెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ను కూడా కార్నర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ తను 6 గ్యారెంటీల విధానాన్ని, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి ఇక్కడ పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా కూడా తుర్కగూడలో 2023 సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించినటువంటి ప్రోగ్రాంలకు కౌంటర్ గా కూడా బీఆర్ఎస్ కూడా భారీ బహిరంగ సభను అదే చోట నిర్వహించడానికి కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రణాళికలు కూడా రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదే విషయాల మీద కూడా బీఆర్ఎస్ తీవ్రంగా
పెట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ వరంగల్ వేదికగానే బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారాన్ని అలాగే విమర్శలను కూడా ఎక్కుపెట్టడానికి కూడా సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరంగల్ నే ఈ మే 6వ తేదీన వేదికగా చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శ్రీశైలం. సో ప్రధానంగా ఇప్పటికి సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడికి సంబంధించి పర్మిషన్స్ లాంటివి ఏమన్నా తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా అంటే ఇంకా గతంలో మనం చూసాం జగిత్యాల లాంటి వేదికగా కేసీఆర్ సభ ఏర్పాటు చేస్తూ ఉంటే గతంలో కేటీఆర్ కొంతమంది మాజీ మంత్రులు కామెంట్ చేశారు ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది సభలు జరగనివ్వకుండా ఆటంకాలు క్రియేట్ చేస్తుంది అనేటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఈ వరంగల్ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు? అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసమే ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదన్నటువంటి ఒక ప్రణాళికలు హుకుములు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రైవేట్ అంటే వరంగల్ లోనే ఇక్కడ గ్రీన్వుడ్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్ లోనే అంటే అక్కడ ప్రైవేట్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రైవేట్ ల్యాండ్ లోనే ఇక్కడ సమావేశం నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఇది 1వ తారీఖు మేడే రోజు నుండి కూడా ఇక్కడ కార్యక్రమ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఈ రోజు వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ కార్యక్రమాలను అలాగే సభా సమావేశాలను కూడా ఇక్కడ పరిశీలించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లా చేసినా సరే వరంగల్ అంటేనే ఒక చైతన్యానికి కేరఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఇక్కడ పోరాటాల పురిటిగడ్డగా ఉన్నటువంటి వరంగల్ నుండి మళ్ళీ సమరశంక పూజించేటువంటి ఒక ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసేటువంటి విధంగా చూస్తున్నారు. మళ్ళీ వరంగల్లో గతంలో జరిగినటువంటి సింహ గర్జనతో పాటు మళ్ళీ ఒకసారి వరంగల్లో జరిగేటువంటి ఈసారి వేదికలు చిన్నగా ఉన్నా కానీ ఒక అంటే వాళ్ళ మెసేజ్ కూడా చాలా డెప్త్ గా అంటే అన్ని క్షేత్రాల్లోకి వెళ్లే విధంగా ఒక ప్రణాళికలు చేయడానికి కూడా సిద్ధంగా. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ కేసీఆర్ కనుక వస్తే ఎంతమంది జన సమీకరణ అక్కడ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సింది శ్రీశైలం ఏంటంటే ఇక్కడ గతంలో ప్రభుత్వం నుండి లబ్ధి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ శ్రేణుల్ని ఈ మీటింగ్ సమాయత్తము చేయకుండా ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు లబ్ధి పొందని వారు కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ శంకులో పోస్తే తీరుతామన్నట్టు అలాగే కేసీఆర్ మాట్లాడితేనే ఒక క్రెడిబిలిటీ ఉంటుందన్నటువంటి విషయాలు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అందరికీ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బన్న వర్గాలకు తెలుసు. కాబట్టి కేసీఆర్ వస్తే ఆ మీటింగ్ ఒక క్రెడిబిలిటీ ఉంటుందన్న దాని మీద స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా మీటింగ్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరూ అంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మాజీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ సభను విజయవంతం చేసే దిశగా ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి గ్రౌండ్ అంటే గతంలో పోల్చినటువంటి బహిరంగ సభతో పోల్చుకుంటే ఇది కూడా కొంత తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా స్టేడియం అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ మొత్తం పూర్తిగా పబ్లిక్ తో నిండిపోయే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల నుండి కూడా ప్రజల్ని తీసుకొచ్చేటువంటి ప్రణాళికలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు అందరూ తీసుకుంటున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఒకవేళ వరంగల్ సభ కూడా అనుకున్న విధంగా సక్సెస్ అయితే అది మిగిలిన ఇప్పుడు చెప్పినటువంటి సభలు సమావేశాలు ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హామీలు ఇచ్చిందో ఎక్కడైతే డిక్లరేషన్లు ప్రకటించిందో ఆ సభలకు కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చేటువంటి అవకాశాన్ని కూడా ముందే దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికలు మాత్రం తీవ్రతరం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ హాజరవుతారన్నటువంటి విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ వచ్చి సభలకు సమావేశాలకు హాజరైన తర్వాత వారు ఇచ్చేటువంటి మెసేజ్ మళ్ళీ ఒక మార్గనిర్దేశం జరగబోతుంది. రేపు భవిష్యత్తుకి రాజకీయాలకు ఒక మరో మార్పుకు నాంది పలుకుతుందన్నటువంటి ఒక సూచనలు కూడా ఇప్పటి నుండే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరేంత వరకు ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. గతంలో 2023 ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, లేకపోతే వరంగల్లో రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ జరిగినటువంటి చేవెళ్ళే కావచ్చు, ఇట్లా ఒక్కొక్క మరి నియోజకవర్గాల్ని ఫోకస్ పెడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ వేదిక మీద నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఏ జిల్లా నుంచి అయితే
ప్రజలకు హామీ ఇచ్చిందో అదే నియోజకవర్గం నుంచి మరి అదే జిల్లాల నుంచి అదే వేదిక నుంచి కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చేందుకైతే ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభలో కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ పైన రెచ్చిపోయారు. ఖచ్చితంగా వదిలిపెట్టం, భవిష్యత్తు మాదే, అధికారంలోకి వచ్చేది మేమే అంటూ ఇక జగిత్యాల ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ స్పీచ్ మనం చూసాం. సో అదే జోష్ను కంటిన్యూ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా తెలంగాణలో సభలు పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా వరంగల్లో మే 6వ తారీఖున పబ్లిక్ మీటింగ్కు బీఆర్ఎస్ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, సభా పరిశీలన, అక్కడికి రావాల్సినటువంటి జన సమీకరణ, సో మిగతా అన్ని అంశాలని కూడా ఇప్పటికే క్షుణ్ణంగా పర్మిషన్ లాంటి అన్ని పరిస్థితులను కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ తెలుస్తుంది. సో ప్రధానంగా మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ మేనిఫెస్టో, మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్. నిజంగా మరి వరంగల్ వేదికగా రైతులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో ఉన్నటువంటి మరి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేరాయా? నిజంగా 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చిందా? 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది ఇచ్చిందా? ఎంతవరకు రైతులకు రుణమాఫీ చేయగలిగింది? ఇటువంటి అంశాలని బేస్ చేసుకున్నటువంటి ప్రతిపక్ష నేత కేసీఆర్ ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఈ నెల 6వ తారీఖున వరంగల్ వేదికగా ఇక మరి మాటల యుద్ధం అయితే తలపించబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు జరగబోతున్నాయి. సో కేసీఆర్ వస్తేనే సభకు అందం ఉంటుంది, కేసీఆర్ వస్తేనే ప్రజలు మరి ఆ సభకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కేసీఆర్ స్పీచ్కు ఫిదా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో జగిత్యాలలో మనం చూసాం కేసీఆర్ తన మార్కును చూపించేందుకు తన స్టైల్లో అక్కడికి వచ్చినటువంటి జనాలతో చాలా సెటరికల్గా మాట్లాడారు. మీరందరూ టీవీలో కనిపించాలా బాబు కూర్చోనట్టు, అక్కడ మాట్లాడేది మనోడా మందోడా అంటూ చాలా సెటరికల్గా కేసీఆర్ అయితే మరి సభకు వచ్చినటువంటి కార్యకర్తలతో, సభకు వచ్చినటువంటి సామాన్య జనంతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు, వారితో కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో కేసీఆర్ ఈజ్ బ్యాక్, తన డైలాగ్స్ ఈజ్ బ్యాక్ అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో మనకు కనిపించింది. సో అదే స్థాయిలో మరొక సభలో మరోసారి కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని అధికార కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా డిక్లరేషన్స్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మరి అధికార పార్టీని వదిలిపెట్టమంటే ఇప్పటికే ప్రతిపక్ష నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుంది. వరంగల్ సభలో మరి కేసీఆర్ ఎలా విజృంభించబోతున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీని ఎలా ప్రశ్నించబోతున్నారు, వరంగల్ సభ ఎలా సక్సెస్ అవ్వబోతుంది ఏంటనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం వరంగల్తో తర్వాత మళ్ళీ చేవెళ్ళనో లేకపోతే ఇతర ఎక్కడైతే డిక్లరేషన్ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ 2023లో ఆ డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళి కౌంటర్గా మరొక సభనైతే ప్రతిపక్ష నేతలు పెట్టేందుకు సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.